या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। జన్మంతా బందీ చేసే గీతే దాటి దారి వెతికేను చిలక చిలక ఈ లోకం మెచ్చాలకు వందేళ్ళు సిక్కుల్లోనే నలిగి నడవదు కనక కనక తరతరాలు జరిగే కథనే మార్చి పలికే నీ జవాబు ఇంకొన్ని కథలే మార్చగలవే. నీ రెక్క కన్నా బలమైంది ఏదింకా, నీ హక్కు కన్నా విలువైంది లేదింకా. స్వేచ్ఛ నీతో ఉంది పోరాడి పొందిందేది, నీ రాత నువ్వే రాసి జీవిస్తే ఉంది. తీర్చిదిద్దడమైన గురువు, అట్లాంటి గురువును ప్రణామనిస్తూ, పాఠశాల అంటే ఒక సంస్థ కాదు, ఒక వ్యవస్థ. అట్లాంటి ఆ వ్యవస్థలో భాగమై ఉన్నాం, నేర్చుకున్నాం. అందరూ ఉల్లాసంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఈ రోజుని మరింత ఆరోగ్యకరంగా గడుపుతామని ఆశిస్తున్నాం. అవి సినిగరి మాట కాదు, ప్రతి ఒక్కరి మాట. మాతృభాష, కన్నతల్లి భాష, అమ్మతనం, కమ్మతనం అన్నీ దగ్గరుండి నేర్పిన మన తెలుగు ఉపాధ్యాయురాలు సునంద మేడం గారిని అట్లాంటివన్నీ చూస్తూ వింటూ ఇంగ్లీష్ మన జీవితంలో కొంచెం కొంచెం చొరబడింది. మనది కాదు, మన పెద్దవాళ్ళు కూడా సాధారణంగా వెల్కమ్. మాకు మీరు మీ పేరు భూషణం, దానికే భూషణంగా మారింది. భూషణ సార్ గారిని సాధారణంగా
మా సైన్స్ ఉపాధ్యాయులు. సామాన్య శాస్త్రం అంటే అది సామాన్య శాస్త్రం కాదు, అసామాన్య శాస్త్రం. అసామాన్యాన్ని సామాన్యం చేశారు, సామాన్యుల దగ్గర తీసుకొచ్చింది. అట్లాంటి మా సైన్స్ అసామాన్య ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారిని, జగదీశ్వర్ సార్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. క్లాస్ అంటే మనం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సార్ వస్తున్నారంటే అది లీజరా నాన్ లీజరా కానీ సబ్జెక్ట్ ఎక్కింది. భూగోళము, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, ఎన్ని ఆ సబ్జెక్టు దానికి అవధులు లేని సబ్జెక్ట్. అది లిమిట్ లేదు, అసలు అంత విస్తారంగా ఉంటుంది. అది చెప్పడం, చెప్పించి ఎక్కించడం, ఒప్పించడం, అది సాగిగా మామూలు అది హింకారాలతో పదజాలం దొరకట్లేదు. కానీ తిరుపతి సంవత్సరాలు మేము ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో పార్టీ మాట్లాడుతున్నారు, ఎక్కడో ఏదో బిజినెస్ పాల్గొన్నారు, ఎకనామీ డిస్కస్ చేస్తున్నాం, ఎక్కడో మన చరిత్ర ఎక్కడో గుర్తు చేయబడుతుంది. దేశాలు దాటి, ఖండాంతరాలు దాటి, అక్షాంశాలు, రేఖాంశాలు, కాలమానం అవి ఎట్లా వచ్చినాయి, టైం డిఫరెన్స్ ఎదుగుతున్నది, ఇవన్నీ జీవితంలో ఎదుర్కొంటున్నాం. ఎదుర్కొన్న ప్రతిసారి అధికారిక పర్యటన నిమిత్తమంటూ ఓమన్ వెళ్ళిందట. ఓమన్ వెళ్తే 1994 ఓమన్ రాజు శంకర్ దయాళ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చింది. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. సార్ ప్లీజ్ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మనం ఉపాధ్యాయులను కోరుకుంటున్నాం.
గుర్తు చేసుకుంటాం ఇప్పటికీ. వేణుగోపాల్ సార్ గారిని, అట్లే శ్యామ్ సార్ గారు, వాళ్ళు మనకు దూరం అయిపోయారు. ఈ కలయిక, ఈ మీటింగ్ వాళ్ళకి 2 నిమిషాల మౌనంతో నివాళులు అర్పించాలని, ఒక 2 నిమిషాల మౌనం పాటిద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్. ఘట్టం ఎవరు ఇక్కడ వచ్చారు. కార్యక్రమాలు కంటే ముందు మన ఉపాధ్యాయులు వాళ్ళ స్పీచ్ వినక 20 ఏళ్ళు అవుతుంది. అలాగే మా మిత్రులందరికీ నమస్కారం. సో నా పేరు నవీన్ ప్రాపర్ ఆత్మకూరు. సో ఇక్కడ మెడికల్ ఇష్యూకే ఆల్మోస్ట్ 16 years అవుతుంది. అలాగే వృత్తి వచ్చేసి మనకు గవర్నమెంట్ మోడల్స్ అని ఇబ్రాహీంపట్నం హీరోస్ కూడా ఉంది. లాస్ట్ 6 to 7 years నేను అక్కడ వెల్ ఎస్టాబ్లిష్ చేసినాను బిజినెస్. అలాగే ఇప్పుడు వచ్చేసి లాస్ట్ 2.5 years నుంచి జాబ్స్ వస్తున్నాను హైదరాబాద్ మార్కెటింగ్ జాబ్. సో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ సెకండ్ థ్యాంక్ యూ. Good morning, teachers. Good morning, friends. My proper mentally, present ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉంటున్నాను. అక్కడ కరెంట్ అకౌంట్ హబ్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా పెద్ద బాబు ఇక్కడే ఉంటాడు. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఫస్ట్ గురువులందరికీ నమస్కారం. దాంతోపాటు నా తోటి క్లాస్మేట్, నా ఫ్రెండ్స్, గర్ల్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ మొహమ్మద్ సాజీ. ఐ యామ్ ఫ్రమ్ వెలుల్లా విలేజ్. ఐ కంప్లీటెడ్ మై మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ స్ట్రక్చరల్ డిజైన్. Now I am working as an assistant executive in the irrigation department. Guest officer. ప్రత్యేకించబడింది అంటే యాక్చువల్గా శ్రీనివాస గురుకులం స్కూల్లో జాయిన్ అయిపోవడం, నా గురువులు నాకు అందించినటువంటి విద్య ప్రత్యేకించి సైన్స్ కానీ, మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో వేస్ట్ ప్రసాద్ సార్ కానీ, రామన్ సార్, బయోలాజికల్ సార్, ప్రత్యేకించి మ్యాథ్స్లో ట్రిగనోమెట్రీ అంటే స్టార్టింగ్లో భయపడేవాడిని. దాన్ని భయం లేకుండా ఈజీ చేసి నేను అంటే నా స్కోరింగ్లో మంచి స్కోర్ కవర్ చేయడానికి నాకు సహకారం ఇచ్చినట్టు మా గురువు భూషణ్ సార్ గారిని, అదేవిధంగా సైన్స్లో శ్రీనివాస్ సార్, అదేవిధంగా తెలుగులో ఇంకా వేరే చెప్పి ప్రవీణ్ కుమార్, డబ్బా విలేజ్ నాది. నేను బీటెక్ కంప్లీటెడ్ 2010 హైదరాబాద్లో. బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేసినాను 1 year. తర్వాత ఒకరి కింద మనం జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేక బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడనే పౌడర్ బిజినెస్ వదిలినాను. ప్రెజెంట్ మెట్రోలో సెటిల్ అయినాను. జీవితంలో ప్రతి ఒక్కరికి గురువులే ఆదర్శంగా తీసుకొని మనం పైకి వస్తున్నాం. అందులో నాకు ఎక్కువ నా లైఫ్లో అనలిటికల్గా, క్యాలిక్యులేటెడ్గా నా మైండ్ ముందుకు వెళ్తుంది. దానికి నాకు సహకరించిన మ్యాథమెటికల్ సార్, భూషణ్ సార్, ఈ పాదాభివందనం. ఇప్పటికి కూడా నాకు మ్యాథ్సే ఇష్టం. అలాగే ఈ గడిచిన 20 సంవత్సరాల్లో సెటిల్ అయ్యి వారి కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఈరోజు ఇక్కడికి వచ్చి అందరితో మన పరిచయాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అప్పటి జ్ఞాపకాలంటే నేను అంతకుముందు కనకశోశ్వర్లో చదువుకున్నాను 8వ తరగతి వరకు. తర్వాత 9వ తరగతిలో నేను శ్రీనివాసరావు వచ్చాను. అప్పుడు మా సార్ శ్రీనివాస్ సార్ మాకు మ్యాథ్స్ రాకపోతుండే. వేదిక మీద ఉన్న గురువులందరికీ నమస్కారం.
రాధ, మాది మిట్ల చిట్టాపూర్. మేము వ్యవసాయం చేస్తాం, మా హస్బెండ్ కూడా వ్యవసాయం చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్ కుమార్, మాది ఇబ్రాహీంపట్నం. నేను ఫస్ట్ HDFCలో వర్క్ చేశాను 5 years. తర్వాత ఇప్పుడు స్టాండర్డ్ చార్టర్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ డిప్యూటీ మేనేజర్. శ్రీనివాస గురుకులం నాకు చాలా నేర్పించింది. అంటే లైఫ్లో ఎలా క్యాలిక్యులేషన్స్, ఆఫీస్లో ఎలా లీడ్ చేయాలి, ఈ బేస్ 10th నాకు. 10th నుంచే నేను ఈ స్టేజ్కి వచ్చాను. అండ్ 10th ఫ్రెండ్సే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. తర్వాత వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, నాకు విద్యాబుద్ధులు జరిగిన మా గురువులకు, నాతో పాటు చదువుకున్న మిత్రులకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. నేను గత 12 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 years నుంచి వెళ్ళి కుబుటో డాక్టర్స్లో సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను. ఇంతకుముందు వచ్చేసి నిర్మల్ సిరిసిల్లాలో చేశాను. ఇప్పుడు వచ్చేసి జగిత్యాల జిల్లా ఇచ్చారు, ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, శ్రీనివాస గురుకులంలో చదువుకున్నప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే 5 వాళ్ళు వచ్చేసి శ్రావణ్, తెలియాలి కదా, తర్వాత విష్ణువర్ధన్, అట్లానే విజయ్, దీంట్లో మేము చేసిన అల్లరి అనేది చాలా ఉంటుంది. దీంట్లో మట్టి రమేష్ అని ఉండే, వారి గలం మీద పడితే సార్ వాళ్ళు ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళి పనిష్మెంట్ అనేది ఇచ్చారు. నేను ఒక్కనే సేఫ్ అయినా మేము అడుగు పలేదు. ఇది ప్రతిసారి గుర్తున్న విషయం. థ్యాంక్ యూ. మరి షార్ట్ చేయకుండా రీల్స్ 30 minutes 30 seconds రీల్స్ అవుతున్నాయి. కొంచెం టైం తీసుకోండి, ఎక్కువ కూడా లేదు కాబట్టి టైం సరిపోతుంది. కొంచెం Mahesh Puri from Dabba. Since last 2 years I am working as a continuous field in Hyderabad. లాస్ట్ 1 week నుంచి గ్రూప్లో అందరూ కొంతమంది వీడియోలు చాలా ఫీల్ అయిపోయారు. ఎలాగైనా సరే కలవ చెప్పేసి నాతో పాటు 10 members కూడా నా ఫ్రెండ్స్ కూడా అందరూ గ్యాదర్ చేసేసి ఎలాగైనా చెప్పి ప్లాన్ చేస్తున్నాము. అందరం వచ్చిన కష్టం చాలా మెమొరబుల్ మూమెంట్స్ చాలా చెప్పినాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ రెడ్డి, నా మెట్ల చిత్తూరు. నేను హైదరాబాద్లో సెటిల్ అయినా. హైదరాబాద్లో ఉంటా, ఉప్పల కార్ దగ్గర ఉంది నాకు. దాంతోపాటు నేను LLB కూడా కంప్లీట్ చేసిన, హైకోర్టు అడ్వకేట్ని. యాక్చువల్లీ నా ముఖానికి 10th ఎక్కువ. ఆ 10th వరకు కూడా ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులకు మరియు తోటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మనం 20 సంవత్సరాలు గడిచిపోయింది అని అనుకున్నా, ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు గడిచింది అని ఇక్కడికి వస్తే తెలుస్తుంది మనకు. ఇంత తొందరగా 20 సంవత్సరాలు అయిపోయిందా అనే ఈ స్టేజ్ మీద వస్తేనే తెలుస్తుంది. మరియు ఇక్కడున్న ఉపాధ్యాయులు నేర్పిందే మన జీవితంలో జరుగుతుంది. ఇప్పటి వరకు
20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హాజరవడానికి నేను ఒక టీం మెంబర్ను 12 నుంచి 15 మంది చాలా కష్టపడ్డాను. 20 మంది కట్టడం ఆ ఫోటో కోసం చాలా కష్టపడ్డాను. మా సర్టిఫికేట్లు అన్ని సేకరించి నేను నైట్ 10 కష్టపడి అంత సిటీ తెలియదు. నా పేరు మురళీకృష్ణ, నా సత్తపల్లి గ్రామం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ప్రస్తుతం ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, లైవ్లీహుడ్స్ మానే నడుతున్నాయి. అండ్ అగ్రికల్చర్స్ చేస్తాను. అయితే మాకు డిగ్రీ వరకే చదువు ఆగిపోయింది. సోషల్ మీడియాలో మాకు సేవ్ ఫౌండేషన్ అని ప్రాణదాతలు రెడ్ క్రాస్ గ్రూప్ అని చాలా మందికి 100 మంది డోనర్స్ తయారు చేసినాం. 1000 మందికి అత్యవసర సమయంలో బ్లడ్ ఇచ్చి ఆదుకున్నాం. కాబట్టి తెలుసుగా మనము 10th చదువుకున్నాం కదా, 10th అంతకన్నా ముందు మనం చదివేది బాగా కప్పలా ఉండే మనకు వాస్తవంగా. ఎప్పుడైతే నేను శ్రీనగర్లో వచ్చిందో అప్పటి నుంచి మన చదివేది, మన స్నేహితుల విలువేంది, మనీ విలువేంది, కష్టపడే తత్వం ప్రతి ఒక్కరు నేర్చుకున్నాను. 10th తర్వాత నేను ఇంటర్ డిగ్రీ వేసాను. డిగ్రీ కాలేజ్ టోటల్గా వేసినాను. అందరితో నాకు చదువుకునే ఇంట్రెస్ట్ లేదు. మా వాళ్ళు చదివిస్తామో లేని స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఎక్కడ ఉన్నా, ఏ హోదాలు ఉన్నా, ఎక్కడ ఏమన్నా దూరం ఉన్నా ప్రతి ఒక్కసారి చదవడానికి ప్రయత్నం చేయండి. ఏదన్నా సోషల్ మీడియాలో ఏం అవసరం ఉన్నా సంప్రదించండి. గురువులందరికీ, నా మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాను కాబట్టి అందరికీ ఎన్నో వర్క్స్ ఉంది. అయినా అందరం ఒక దగ్గర కలుస్తున్నామని ఒక ఉత్సాహంతో మనం ఈ వేదికను అలంకరించడానికి మన మిత్రులు ఎంతో కష్టపడినారు. చాలా వీళ్ళందరూ. సో ఈ కార్యక్రమాన్ని చేయడానికి మిత్రులు, మన సార్లందరూ వాళ్ళ ఇంపార్టెంట్ అయిన సండేని వదిలేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఉండాల్సింది కూడా మా పూర్వ విద్యార్థులు వస్తున్నారని ఉత్సాహంతో ఇబ్బందులకి గురి చేయలేదు. ఎందుకంటే మనల్ని ఒక టీచర్స్లా కాకుండా ఒక ఫ్రెండ్స్, ఒక బ్రదర్, ఒక తండ్రిలా ట్రీట్ చేశారు. ప్రతి చిన్న విషయాన్నైనా కానీ మనం చాలా ఇబ్బంది పెట్టాము కావచ్చు. స్కూల్ యూనిఫామ్ వేసుకోకపోవడం కానీ, ఎవరిని కూడా వీళ్ళు చెడిపోవాలని కానీ, వాళ్ళు అలా అని కానీ అలాంటి ఏం చేయకుండా మనకు ఒక టీచింగ్ చెప్పి దగ్గరని కెరీర్ గైడెన్స్ ఇచ్చి మనందరం ఒక స్టేజ్లో ఉండాలని, అది ఏ రకమైన కానీ సొసైటీలో వీళ్ళకంటే ఒక ఐడెంటిటీ ఉండాలని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హరిబాబు మాట్లాడేది టైం అవుతుంది. నా 10th నుంచి మన ఎస్ఎస్సిలోనే బయటకి వస్తుంది. 10th అయిపోయిన తర్వాత బయటకు వస్తే సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ ఫస్ట్ క్లాస్గా సీనియర్స్ అనేది అదొకటి. అన్ని గుర్తు చేసుకొని చెప్పాలంటే చాలా ఉంటుంది. నా పేరు రాజలక్ష్మి. నేను ప్రస్తుతానికి ఎన్నెన్నో మోడల్ పట్టాపులో ఉంటున్నాను. నేను ఎక్కువ ఫ్రెండ్స్ మరి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉన్న ఆలోచన జ్ఞాపకాలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తే ఒకటి చెప్పలేని ఆనందం, సంతోషం ఇస్తాయి. ఒక్కోసారి ఎన్ని సంవత్సరాలకు కష్టం, 20 సంవత్సరాలకు కష్టం, ఇప్పుడు ఆ సంతోషాన్ని చెప్పుకోలేకపోతున్నాం. మేడం మీరు చెప్పిన బాధ అనేది చెప్పుకోలేదు, మర్చిపోలేదు బాధ. సెమినైతే ప్రతిసారి గుర్తుకొస్తారు. సైన్స్ చెప్పలేదు కదా సార్ మీరు. సార్ మీరు వెళ్ళేటప్పుడు వచ్చారు, స్కాలర్షిప్ వచ్చింది మాకు బాగా గుర్తుండిపోయింది సార్. మాకు నాగభూషణ్ సార్ మ్యాథ్స్ చెప్పేటప్పుడు సార్ చెప్పలేని ఆనందం సార్, సంతోషం అన్నమాట. జనీశ్వర్ సార్ అయితే చెప్పలేదు సార్. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్య.
చేస్తాను ఎస్బీఐ. మాకు 2 పాపలు. వేదికల నిరంతరం గురువుకి 20 సంవత్సరాల తర్వాత కలిసిన నా పేరు యామ సుధీర్ కుమార్. నా కొమ్మపల్లి. ప్రజెంట్ ఇప్పుడు రామలింగం రెస్క్యూ స్టేషన్లో బ్రిగేడియర్ చేస్తాను. ఇక్కడ బాగా గుర్తుంది అంటే ముందే సార్ ఇంట్లో ఫైనల్ క్యాల్కులేషన్స్ దాని ప్రకారం మంచి ఎదుగుదల. థ్యాంక్ యూ సార్. మేడం కూడా తెలుగులో ఫస్ట్ ఫెయిల్ అయితే తెలుగు మేడం చెప్పిన గెటైనా నెక్స్ట్ అప్పుడు ఎంత భయం ఉందో ఇప్పుడు అదే భయం ఉంది సార్. మీ అందరికీ చూస్తుంది నిజంగా లిటరల్ చెప్తున్నా ఓపెన్గా. అక్కడ నుంచి ఒడుకుంటున్నాం తప్ప, అక్కడ నుంచి మాట్లాడుతున్నాం తప్ప మాకు ఇక్కడికి రావాలని ధైర్యం వస్తుంది ఇప్పటిదాకా. అప్పుడు మీరు క్లాస్లో ఎట్లయితే సబ్జెక్ట్ ఉంటారో, పైకి వచ్చి ఏదైతే క్లాస్ గురించి చెక్ మాట్లాడో అదే భయం లిటరల్లీ కూడా అందరికీ ఉన్నది ఇక్కడ అందరూ. సో నేను ఒక సాఫ్ట్వేర్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాను అకౌంటెంట్గా. నాకు ఒక పాప. మెమోరీస్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. శ్రీనివాస్ సార్ అన్ని బాగానే ఉన్నాయి సార్. అంటే మీకు చెప్పిన సబ్జెక్ట్లో ప్రతి ఒక్కటి ఎలా అంటే మాకు చాలా గుణపాఠం నేర్పినాయి. ప్లస్ మాకు అవి కనిపిస్తున్నాయి లైఫ్లో. ఇప్పుడు మేము ఎంత చదువుకున్నా, ఎంత ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే అసలు ఉన్నది అది మాకు సబ్జెక్ట్. ముందుగా గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా 2003-04 10వ తరగతి తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు శ్రీనివాస గురుకులం అంటే మొదటిసారిగా గుర్తుపచ్చేది ఒక పేరు ఉంది, ప్రత్యేకత ఉంది. ఆ పేరు సంపత్ కుమార్ సార్. ఆ సార్ లేకపోతే నేను ఈరోజు అంటే అప్పుడున్న పరిస్థితుల బట్టి నేను 10th కూడా పాస్ అయ్యేవాడిని కాదు. మా తాత వాచ్మెన్గా పనిచేసి హాస్టల్ ఫీ, స్కూల్ ఫీ కట్టి నన్ను చదివించాను. అప్పుడున్న పరిస్థితుల వల్ల అయినా కూడా ఇంటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా స్కూల్కి ఎగ్గొట్టడం, అలాగే లాస్ట్కి అయితే హాస్టల్లో జాయిన్ చేశాను. హాస్టల్లో నుండి కూడా పారిపోవడం జరిగింది. హాస్టల్ నుండి పారిపోయి అటు ఇటు అంటే నేను స్కూల్లో ఏ సబ్జెక్టులో అంత పర్ఫెక్ట్ కాదు, ఏదో బట్టి రాసేవాడిని అంతే తప్పి ఖచ్చితంగా పాస్ అయ్యి మార్కులు కూడా వచ్చేదంత చదివేవాడిని కూడా కాదు. అలాంటి పరిస్థితుల నుండి సంపత్ కుమార్ సార్ కానీ నాకు అంటే 10వ తరగతి అంటేనే అంటే నేను 8th నుండి 10th వరకు మన స్కూల్లో చదివాను. 8th నుంచి చదివేటప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే జగదీష్ సార్ను మన ప్రసాద్ సార్ని చూస్తే భయం అనిపిస్తుంది. ఎందుకనంటే మన సంపత్ కుమార్ సార్కు వీళ్ళు ఒక పిల్లర్ లెక్క స్కూల్కు వీళ్ళు ఏదున్నారు అక్కడ కర్నూలులో ఉన్నారు. చాలా నిమిషం ప్రౌలింగ్గా వీళ్ళు పూజ చేయడము, వాళ్ళతో చేయించడము. మీరు వచ్చిన చాలా థ్యాంక్ యూ మేడం. అంత దూరం నుండి మా కోసం మేడం ఏంటండి మేడం మాట్లాడండి. స్టేజ్ మీద అటజని కాంచే భూమేశ్వరుడు మీరు అది పెద్ద చదివాడు. అది చదివి ఎమ్మటే మేడ గుర్తుకొచ్చింది. అది ఇప్పటికీ మాకు కూడా గుర్తుంది. అది కేసీఆర్ ఇంకా గుర్తుందా? నేర్పే విధానం, మాతృభాష, మాతృమూర్తి, కమ్మదనం కలగలిపి నేర్పడం వల్లనే మాతృభాష అంత గొప్పది. అంత గొప్పగా నేర్చుకున్నాం మనం కూడా. వెలుగులు నింపి ఈ వెలుగుల్లో విరాధ చెల్లుతున్నటువంటి ఉపాధ్యాయురాలు మిత్ర బృందానికి మరి తోటి మిత్రురాలు బృందానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎంతో బిజీ ఉన్న లైఫ్లలో కూడా సండే వచ్చిందంటే చాలా పార్టీస్ ఉంటాయి. బాయ్స్కి అంటే గర్ల్స్కి అయితే చుట్టాల గౌడు, అక్క చెల్లెళ్ళ గౌడు ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఓన్లీ మన బ్యాచ్ అనేటువంటి టైం
అనేటువంటిది ఇది నా 10th బ్యాచ్, ఈ 10th బ్యాచ్ ఖచ్చితంగా అందరం గుర్తుండిపోతుంది. కొద్దిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది అక్కడ కామెంట్ చేయకూడదు, నేను మస్తు చేసినప్పుడు దాకా కానీ ఇక్కడికి వచ్చే మళ్ళీ సేమ్ ఫీలింగ్. ముందుగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మన ఓన్లీ శ్రీనివాస గురుకులం, మన స్కూల్ పేరు ఉంది శ్రీనివాస గురుకులం అని. ఇప్పటిదాకా మనం అన్ని కామెంట్స్ లేకపోతే మనం చేసిన చిలిపల్లే గుర్తు చేసుకున్నాము. మన ఉపాధ్యాయులు వాటితో పాటు మనకి గురుకులంలో నేర్పినట్లుగానే మనకు కొంచెం క్రమశిక్షణ కూడా నేర్పారు. సో అది మనం ఆ క్రమశిక్షణని పాటిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మన పిల్లలకు, మన తెలిసిన వాళ్ళందరికీ అలాగే క్రమశిక్షణ నేర్పాలని కోరుకుంటున్నాను. ఇంకా స్కూల్ లైఫ్ గుర్తు చేసుకుంటే చాలా ఉంటాయి, ఇప్పటిదాకా అందరూ చెప్తూ ఉన్నారు. నేను కూడా ఒక 2 చెప్పాల్సుకున్నాను, ముఖ్యంగా శ్రీనివాస్ సార్ గురించి, కృష్ణ సార్ గురించి. వాళ్ళిద్దరిని మర్చిపోలేదు. ఎందుకంటే శ్రీనివాస్ సార్ అయితే మేము విలువల నుండి సైకిల్ మీద వస్తుంటే సార్ ఒకటే చెప్తుండే, అరే మీరు వచ్చేటప్పుడు ఈత పరిగెలు తీసుకురారా అని చెప్తుండే సార్. కానీ ఫ్రెండ్స్ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడు తీసుకురాలేదు. కొంతమంది తీసుకొచ్చి రావచ్చు మేము. వచ్చిన ఉపాధ్యాయులకు మరియు మిత్రులకు ముందుగా నా ఉపాధ్యాయులకు పాదాలు వందనాలు. నా పేరు మధు, మండలి అప్లికేషన్ చెప్పాలంటే మన టీచర్స్ గురించి క్లాస్లో జరిగిన అభివృద్ధి కానీ ఆనందం కానీ చాలా చెప్పలేదు. ముందుగా మన సునంద మేడం గారు అయితే క్లాస్ జరుగుతుందంటే అసలు ఇంట్లో క్లాస్ ఎట్లుంటాడో మేడం వస్తే ఆ విధంగా ఉంటుండే క్లాస్, అంత ఫ్రీగా ఉంటుండే మేడం. ఇప్పటికి నేను నాకు చెప్పడానికి వస్తున్నాయి, స్టేజ్ ఫియర్ బాగుంటుంది. ఇంతవరకు స్టేజ్ మీద కూడా మాట్లాడలేదు. మన శ్రీనివాస్ సార్ అంటే నేను అందరు ప్రతి ఒక్కరు మనసులో తీసుకోవాలి. నా పేరు మరో రాజశేఖర్ రెడ్డి, వ్యవసాయం చేస్తాను సార్. ఇక్కడ నాకు తెలిసి శ్రీనివాస్ సార్ దగ్గర దెబ్బలు పడ్డారు ఎక్కువ సార్. మీ చేతిలో దెబ్బలు పడడం నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా లేదు. లేడీస్ కు మాకు కనెక్షన్ తక్కువ సార్. వాటి ముఖం కూడా చూడని చెప్పదు. కనెక్షన్ కూడా లేదు. వాళ్ళ చూస్తే కొత్త మనుషులు చూసినట్టు పరిచయం లేదు. ఇవన్నీ ఫస్ట్ వాళ్ళ ముఖాలు మేము చూసుకు, నా ముఖం కూడా వాళ్ళు చూసుకుంటారు. ఒకటి మాత్రం గుర్తు సార్, నాకు తెలిసి ఏమంటే ఈ స్టేట్లో మీ చేతిలో దెబ్బలు పడ్డాం. అంతే సార్, ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నా సార్. నా పేరు నరిత. స్కూల్కి రావడం జరిగింది శ్రీనివాస గురుకులంకి. 9th to 10th 7 సంవత్సరాలు మాత్రం చదివాను. కానీ నాకు సంబంధించినంత వరకు నాకు ఈ స్కూల్ మాత్రమే నా లైఫ్లో నేను ఇప్పటికీ మా పిల్లలకి కూడా చెప్తున్నాను. మా బాబు అభిరామ్, పాప కృతిక, మా ఆయన ఫారెన్ వెళ్తారు, నేను హౌస్ వైఫ్ని. ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ చాలా మంది సెటిల్ అయి ఉంటారు. సెట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. ఇంకా లైఫ్లో సెట్ కావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. గర్ల్స్కి కొందరు హౌస్ వైఫ్గా చేస్తుంటారు, మేమేం సాధించలేమని చాలా బాధపడుతున్నారు. ఈవెన్ నేను కూడా అందులో ఒకదాన్ని కాబట్టి ఇంతవరకు లేదు. కానీ నాకు సాధ్యమైనంత వరకు నేను నా గుర్తింపు కోసం నేను ట్రై చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ కూడా నేను చెప్పేది అదే. గురువులందరికీ మరొకసారి
ఆపర్చునిటీ దొరికింది, కొంతమందికి దొరకలేదు. సో దొరికిన వాళ్ళు చేస్తున్నారు, దొరికిన వాళ్ళు మీరు అలా. ఒక హౌస్ వైఫ్ ఊరికే ఇంట్లో ఉంటుంది ఖాళీగా అని ఎవరు అనుకోవద్దు. ఒక హౌస్ వైఫ్ తను చేసినంత పని ఈ లైఫ్లో ఎవరు పని చేయగలరు. మన మదర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. 24/7 తను పని చేస్తూనే ఉంటుంది. సో మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు మాట్లాడడానికి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ ఒక 2 మాటలు మాట్లాడండి. ఓకే ఓకే మీ అందరు వచ్చిందంటే నేను అనుకున్నాను అసలు ఇట్లా గ్యాదర్ అవుతామా, అసలు ఇలా కలుస్తామా అని చాలా రోజుల నుంచి నా మైండ్లో ఉండేది. అంటే టీచర్స్ అందరినీ చూడాలా, ఫ్రెండ్స్ అందరినీ కలవాలని ఒక ఆశ. దీనికి ముఖ్య కారణం ప్రవళిక ఎంతో కష్టపడ్డది. అంటే ఆమె అందరినీ గ్యాదర్ చేయడం చాలా కష్టం. అంటే ఒకరిని ఇద్దరిని 5 మెంబర్స్ గ్యాదర్ చేయాలంటే కష్టం. ముందుగా ప్రవళికకి హ్యాట్స్ ఆఫ్. టీచర్స్ అందరికీ ముఖ్యంగా అంటే ఒక చదువుకొని మా లైఫ్లో మేము ఇప్పుడు ఎంప్లాయీస్గా పనిచేస్తున్నామంటే, హౌస్వైఫ్గా ఉన్నామంటే కేవలం అది టీచర్స్ వాళ్ళ గొప్పతనమే. స్కూల్లో చదువుకొని కాలేజ్కి వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా, కానీ స్కూల్ది అది ఒక మెమొరీ. మేము స్కూల్లో చదువుకున్నప్పుడు మా అన్నయ్యలు అనేవారు స్కూల్ చాలా మంచిది. స్కూల్లో టీచర్స్ని తీసుకోవాలంటే ఎవరు తీసుకోరు. ఇప్పటికీ వీళ్ళు 20 years తర్వాత కూడా ఇంకా ఇలానే ఉన్నారు. సో నేను ఇది మీ అందరి నుంచి పోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నా కోసమైనా ఓ 2 మాటలు మాట్లాడండి ప్లీజ్. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇద్దరు పిల్లలు పాప, మా ఆయన దుబాయ్ వెళ్తాను. నేను టీచింగ్ చేస్తాను, కానీ మాట్లాడడానికి నేను ఎస్పెషల్లీ ట్యూషన్ సార్ గురించి చెప్పాను. సార్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరే నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బెస్ట్ టీచర్ రావడం 2 times వచ్చింది. నేను ప్రైవేట్ స్కూల్లో మాట్లాడడానికి టెన్షన్ అవుతుంది, అందరి ముందులో మాట్లాడడానికి టెన్షన్ అవుతుంది. నేను పద్ధతి మీరు మాది నేను 5th నుండి ఇక్కడే శ్రీనివాస స్కూల్లో వెళ్ళిన దాదాపు చాలా మంది ఫ్రెండ్స్. అయితే ఇంతమంది మనం వదిలిపెట్టిన ముచ్చట అసలు జీవితంలో 10th క్లాస్ ఎట్లా ఇంపార్టెంట్ అయ్యింది. ఈ 2004 అనేది ఒక సంవత్సరమేనా కాదు, మన జీవితంలో ఒక చెరగని ముద్ర. 2004 అంటే ఎక్కడికి వెళ్ళినా ఎన్నో వందలాది వేలాది సందర్భాల్లో మనం ఎక్కడెక్కడో ప్రస్తావిస్తాం. ఇదే బ్యాచ్, 10th బ్యాచ్, 10th ఇక్కడ. శ్రీనివాస స్కూల్ 2004 బ్యాచ్. ఇది మన ఒక బోనఫైడ్, ఒక కండక్ట్ సర్టిఫికేట్, ఏదో సంస్థను అది కాదు. పర్సనల్గా నేను భావించేది ఇది ఒక అస్తిత్వం, మా ఐడెంటిటీ, మా అందరి ఐడెంటిటీ ఏంటి అంటే శ్రీనివాస స్కూల్ 10th. అట్లాంటి అంత గాఢమైన ముద్ర స్కూల్ లైఫ్ ఎట్లుండేది, అప్పుడు ఎట్లున్నాం మనం. కులం, మతం, వర్గం, వర్ణం, పేద, ధనిక, ఎత్తు, పొడుగు, పొట్టి ఏం తేడా లేవు. శ్రీశ్రీ అంటాడు, ఉరుము ఊరికితే మెరుగు మెరిస్తే మా కోసం అని ఆనందించే మూలాల శేషవిధులు అంటాడు. అట్లా ఉన్నాం ఆ ఏజ్లో. ముందుగా ఉపాధ్యాయ నిబంధనలకు నా పాదాలను నేనేమో తప్పు చేస్తుంటే క్షమించండి. ఫ్రెండ్స్, నేను విష్ణువర్ధన్ అడ్వకేట్ చేస్తున్నాను. 30 విద్యార్థులు 30 కోర్టు
అందరికీ ఉండాలి కావాలి. వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ అందరికీ, ప్రతి ఒక్కరికి. యాక్చువల్లీ మనం 10th క్లాస్ కావచ్చు, ఇక శ్రీమత గురుకులంలో 70% నేను ఇక్కడ 8th క్లాస్లో అడ్మిషన్ తీసుకున్నాను ఈ స్కూల్లో. 8th, 9th, 10th బాయ్స్లో మాత్రం ఈ 3 క్లాస్ చదివిన వాళ్ళు 70% అబౌవ్ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మనకు ఫస్ట్ నేను స్టార్టింగ్ కానీ మనకు సబ్జెక్ట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నాలుగు చదివి అనుకోని చెప్పి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అందరికీ కలుసుకుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. నేను 10 సంవత్సరాలు మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేసిన, ప్రస్తుతం హైదరాబాద్లో సీనియర్ అడ్వకేట్ దగ్గర జూనియర్ అడ్వకేట్ జాయిన్ అయినా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ధన్యవాదాలు గురువు గారు. నా పేరు అరుణ్ మెట్పల్లి. నేను టాటా షోరూంలో వర్క్ చేస్తా. నేను కంపెనీ డ్రైవర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అందరం కలవాలి అని. ఇప్పుడు కలిసాము అందరం. దాదాపుగా ఇప్పుడు చదువుకున్నా ఇక్కడ అందరికీ నా ఓల్డ్ స్టూడెంట్ నేనే. 5వ తరగతి నుంచే చదువుతున్నాను ఇందులోనే శ్రీనివాసలో. వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్న నెంబర్ అందరినీ తీసుకొని గ్రూప్ అడ్మిట్గా ఉండి అందరినీ ఒక తోగలిచ్చింది కూడా నేనే. మాది అమ్మాపూర్ విలేజ్. నా పేరు మహేష్. ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటున్నాను. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం Sayo, kumasilako, kumukasayo, kumasilako, kumukasayo, sayo. Kumasilako, kumukasayo, kumasilako, kumukasayo, kumasilako, kumukasayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం అమ్మాయిల కలలన్నీ అందంగా దాచారు అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికి కనిపించాయి హరివిల్లైపోయి నాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా
స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా నేను యాక్చువల్లీ సెప్టెంబర్ వరకు ఉన్నాను సెప్టెంబర్ తర్వాత నేను వెళ్ళిపోయినా అంటే కొన్ని 2001, 2003, 2004 ఇయర్స్ అనేది మీతో ఉన్నప్పుడు మేము క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత గడిచిన తర్వాత ఏమైపోయిందంటే బిఎడ్ వచ్చింది అనమాట పనిష్మెంట్ అలా బయటపడినారు. సో అందరికి కూడా ఉపాధ్యాయులు అందరికీ కూడా మా మిత్రబృందం అందరికీ కూడా సమయం చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మామూలుగా అంటే అసలు క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు విషయం సార్ కూడా అదే మాట్లాడుతున్నాం. క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ కలుస్తాం 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ రీయూనియన్ అవుతుంది, అసలు మళ్ళీ గ్యాదరింగ్ అవుతుంది. ఇదంతా ఏంటంటే మీకు కానీ మీకంటే ఎక్కువ నాకు ఇదంతా కూడా బూస్టింగ్ అన్నమాట. జస్ట్ మమ్మల్ని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు అడిగాను కూడా వద్దామా ఇవాళ వద్దా అంటే అక్కడి నుంచి రావడానికి కూడా అంటే అట్లేం లేదు. కానీ ఒకసారి ఏంటంటే ఈ విషయంతో ఇంకొక 2-3 ఏళ్ళు లైఫ్ టైం ఎక్కువ అవుతుంది. ఒకసారి ఆ జనరేషన్ అవన్నీ జ్ఞాపకాలు అప్పుడు ఏం చేసినాం అప్పుడు అన్నీ ఏం గుర్తులేవు అసలు. యాక్చువల్లీ ఇప్పుడు మీ ఫేస్లో అట్లా ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాలంటే ఆ టైంలో ఒకసారి యూనిఫామ్లో ఊహించుకోవాల్సి వస్తుంది. కొందరిని చూస్తుంటే నాకంటే పెద్దవాళ్ళలాగానే అనిపిస్తున్నాను. ఒకటి తెలిసి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైనదని ఎందుకన్నా తెలియదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ రీయూనియన్ కానీ ఈ ఆత్మీయ సమ్మేళనాలు వేరే ఏ డిపార్ట్మెంట్లో ఉండదు. ఈ గుర్తు చేసుకోవడము ఇవన్నీ మనం స్మరించుకోవడం ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు సన్మానించుకోవడం ఇదంతా ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే జరుగుతుంది. బయలక్కువగా ఎట్లా శుభాశిస్తులు నాకు ఎక్కువ టచ్ లేదు కదా. 6th to 10th 8th వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫేస్ గుర్తున్నాయి. 9th 10th వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేను వచ్చి చెప్పడం వెళ్ళిపోవడం క్లాస్కి 2001-2 బ్యాచ్కి లాస్ట్ నాది కాబట్టి నాకు విష్ణు ఇంకా అక్కడ చిన్న ముఖమే కనబడుతుంది. లక్ష్మీనారాయణ అవే ఊహించుకుంటాను. వీళ్ళు తెలుసు ఎక్కువ చాలా మంది ప్రవళిక అరవింద్ వాళ్ళ చెల్లి తర్వాత రాజ్యలక్ష్మి వసంత ఎక్కువ నీళ్ళు పరిచయం. తర్వాత నేను వచ్చి చెప్పడము వెళ్ళడము అమ్మాయి మాత్రం ఎక్కువ వాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ గుర్తుంది. అందరూ కూడా బాగా అల్లరి పిల్లలు ఉన్నారు కదా. అల్లరి ఉన్న దగ్గరే టాలెంట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా దర్శించుకోగలిగాను. తర్వాత మీ అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ కూడా మంచి ఒబీడియన్స్ గురుకులంలో చదివిన పిల్లలంటే బాగుంటారు. ఎప్పుడైనా ఇంకా మీరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మీ పిల్లలకు అందరికీ ఆశీస్సులు. థ్యాంక్ యూ మేడం. సునంద మేడం గారు సభా సరస్వతికి నమస్కారం. నాతోటి హేమనారాయణ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం అండి. కనుక
పూర్వ విద్యార్థిని విద్యార్థులు అందరికీ నా శుభాకాంక్షలు. మీకు తెలుసు నేను శ్రీనివాస గురుకులంలో 98 నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. దాదాపు ఒక 15 years అక్కడ చేశాను. 98 నుంచి 2014 వరకు చేశాను. ఆ తర్వాత మళ్ళీ డిఫరెంట్ స్కూల్లో చేశాను. ఇక్కడ శ్రీనివాస గురుకులంలో ఎన్నో బ్యాచ్లు వెళ్ళిపోయాయి. దాదాపు నా దృష్టిలో నేను ఉన్న దగ్గర 15 బ్యాచ్లు వెళ్ళిపోయింది. 15 ఏళ్ళు పనిచేసిన కాబట్టి 15 బ్యాచ్లు వెళ్ళిపోయింది. దాదాపు ఒక్క బ్యాచ్కు ఒక్క రకమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అట్లాగే మీ బ్యాచ్ కూడా ఏదో ఒక రకమైన ఇంపార్టెన్స్ ఉంది. ఏంటో ఇంపార్టెన్స్ అనేది రాగానే స్టార్టింగ్ ఏర్పడేది. ఏంటిది? ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే బహుభాష కోవిదుడు అనేటువంటి ఒక మాట ఉండేది. బహుభాష కోవిదుడు అంటే అనేకమైన భాషలు వచ్చినటువంటి వ్యక్తి. అట్లాగే ఎక్కడికి వచ్చి ఇంకా జగన్ సార్ అంటాడు అప్పటి నుంచి కనబడకపోతే పక్కకు వచ్చి మాట్లాడు అని. దాన్ని ఎలాగ తీసుకోవచ్చు. ముందుగా వేదిక పేరు నా తోటి ఉపాధ్యాయులు నమస్కారం. మీ అందరికీ శుభాశిష్యులు. సరిగ్గా 20 years తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్కి మీకు ఒక విషయం చెప్పాలి. ఏ సెక్షన్ తోటి వస్తాను, తర్వాత బీసీ సెక్షన్కి వస్తాను. ఏ సెక్షన్ అనగానే నేను ఎప్పుడు 10th క్లాస్ చెప్పేవాడిని. కానీ నేను ఏ సెక్షన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మేము చెప్పిన మన ఈ లైఫ్లో టీచర్స్ లైఫ్లో ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని బ్యాచ్లేమో హృదయానికి దగ్గరగా ఉంటాయి, కొన్ని బ్యాచ్లు డిస్టర్బెన్స్గా ఉంటాయి, కొన్ని బ్యాచ్లేమో ఒక కాంబోయింగ్ అన్నట్టుగా ఉంటాయి. మీ బ్యాచ్ అయితే చాలా దగ్గరగా హృదయం దగ్గరగా ఉన్న బ్యాచ్లు మీరు అందరూ ఫస్ట్ ఏ సెక్షన్ ఉన్నాను కదా. వీళ్ళు నేను ఎప్పుడైనా 10th వస్తాను కనుక 10th పిల్లలే నాకు గుర్తుండేది. కానీ మీరు 9th నుంచి నాకు తెలుసు. ఎలా అంటే మీరు 10th కొత్త పిల్లగా ఓల్డ్ పిల్లగా కొత్త పిల్లగా వీళ్ళు 9th ఓల్డ్ బిల్డింగ్. 9th క్లాస్లో సంపత్ రూమ్ వెనుక ఈ 10th క్లాస్, ఈ పక్కన 9th క్లాస్. వీళ్ళకన్నా ముందు నేను ఎప్పుడు వెళ్ళినా నా క్లాస్కి వెళ్తే పక్కన ఉండేవాళ్ళు ఏ అనుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళ బ్యాచ్ వీళ్ళు 9th ఉన్నప్పుడు నేను ఇక్కడ మ్యాథ్స్ చెప్తుంటే 10th మ్యాథ్స్ చెప్తుంటే పక్క క్లాస్లో గలగల సపోర్ట్ వచ్చిందా ఎవరో టీచర్ ఉన్నాడు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందా ప్రవళిక ఉన్నాడు. లీడర్ ఉంటే సౌండే రాకపోయేది, టీచర్ ఉంటే సౌండ్ వచ్చేది. అంటే ఎందుకు టీచర్ పిల్లలు కాదు, అరే నేను ఏం చెప్పాను అంటే 4 ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. క్వశ్చన్ ఆన్సర్ అడిగితే చెప్తుంటే ఆ సౌండ్ వచ్చేది. అంటే టీచర్ ఉంటే అలాంటి సౌండ్ వచ్చేది. టీచర్ లేకపోతే మాత్రం కంప్లీట్ ఇది అలా కాదు. అయితే క్లాస్లో టీచర్ లేనంటున్నాడు, ప్రవళిక నిలబడేది. నిలబడేదాన్ని చూస్తే నిలబడకపోయేది, లోపల కూర్చొని రాసుకునేది. బుద్ధి లేదా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా, అంతే. నిజంగా ఆ క్రెడిట్ గోస్ టు లీడర్ ప్రవళిక అండ్ మీ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఉన్నాను. నిజంగా నేను చాలా బాగా చెప్పానా లేదా, బాగా చెప్పాను అని అంటే మీ అభిమానం కావచ్చు. నాకు సంపత్ సార్ ఒక మాట చెప్పాను. మన స్కూల్ మనకు శ్రీనివాస గురుకులం అంటేనే మనం ఎక్కడికి సంబంధించిన ఉంటారు, శ్రీ చైతన్య నారాయణ, ఇంకా వేరే లేదు సెకండ్ ఆప్షన్. అదొక బ్రాండ్. మనం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మన స్టడీస్ డిఫరెంట్. సంపత్ సార్ మనకు మంచి 3 years ఇచ్చారు. ఎప్పుడు కూడా అదే సిలబస్ అయిపోవాలి కాదు. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కలాగా ఉంటారు. నువ్వు 2 రోజులు చెప్పుకోండి కాదు, పిల్లలకు 3 రోజులకు అర్థం అవుతుంది. ఒక బ్యాచ్లో 1 రోజుకి అర్థం అవుతుంది. కనుక అది నీకు తెలుసుంటుంది కనుక నీకు తగ్గట్టుగా వెళ్ళిపోని చెప్పేసి 3 years ఇచ్చేవాళ్ళు సంపత్ సార్. ఆ నమ్మకంతో చెప్పుకుంటూ వెళ్ళారు. ఇక మీరు చాలా బాగా చెప్పారు. లేకపోతే కొందరు నిజంగా కొట్టే వయసు నేను నిజం చెప్పండి కొట్లే అదేనా అందరు కొట్టేదంటే నేను కూడా కొట్టలేదా? తుక్కు కొట్టారట. ఓకే, వాస్తవానికి ఏదైనా మీకన్నా ఒక 3 batches ముందు సంపత్ సార్తో మాట వెళ్ళాను. మన స్కూల్లో ఇంత హార్డ్ వర్క్ చేసే సంపత్ సార్ అందరినీ ఈక్వల్గా చూసేవాడు. అందరినీ ఈక్వల్ చూస్తుంటే మన రిజల్ట్స్ వచ్చేసరికి పేపర్ తయారు చేసేవాళ్ళం. అక్కడ కొద్దిగా బాధ అనిపించేది. ప్రింటెడ్ చేసిన తర్వాత పాస్ పర్సెంట్ 98%, 97% అని వచ్చేది పాస్ పర్సెంట్.
98% ఉండేది. మిగతా స్కూల్లో చూస్తే మన కాంపిటీషన్ స్కూల్ చూస్తే 100%. పబ్లిక్ స్కూల్లో చూస్తే వాళ్ళ దాంట్లో ఆవరేజ్ అందరినీ పక్కన నెట్టేసి వాళ్ళు ప్రైవేట్గా రాయించేవాళ్ళు. రాయించేసి నాకు 100% రిజల్ట్ అని చెప్పేవాళ్ళు. ఒకసారి అన్నాను, సార్ ఎంత కష్టపడుతున్నాం మేము ఎక్కడికైనా అడ్వర్టైజ్మెంట్కి వెళ్తే, సార్ ఇంకా ఫెయిల్ అయ్యారా, ఇంకా 100% రాలేదు, మ్యాథ్స్లో 100 కనబడ్డా, సైన్స్లో 99 కనబడ్డా కానీ నాకు పర్సెంటేజ్ రాలేదు ఏంటి అని అడిగేవారు. సరే ఇలా ఉంది కదా, మనం కూడా కంపల్సరీ ఒక 2 అలా అడగొద్దేమో తప్పు, కానీ మరి చూద్దాం అంత కంపల్సరీ మనం కూడా కొద్దిగా స్టెప్ వేద్దామా అంటే ఒక మాట చెప్పాను నేను మా పీడికల్లో చెప్తే చాలామంది అప్రిషియేట్ చేసిన మాట. భూషణ్ గంగ పారుతుంది, పవిత్రమైన గంగ పారుతుంది చెప్పేసి ఒకటి వచ్చి స్నానం చేసి వెళ్తాడు, ఒకటి నీళ్ళు చల్లుకొని వెళ్తాడు, ఒకటి కొన్ని దోశలు నీళ్ళు తాగి వెళ్తాడు, ఒకటి బిందె తీసుకొని వెళ్తాడు, ఒక ట్యాంకర్ నింపుకొని వెళ్తాడు, ఒకటి ఒడ్డుకొని చూస్తాడు. ఆడు ఒడ్డుకొని చూస్తున్నట్టు గంగ పారడం మానేస్తుందా, ట్యాంకర్ తెచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ వాడుతుందా? గంగ తన ప్రవాహాన్ని తను కొనసాగిస్తుంది, ఎవరి ప్రాప్తం ఎంతో నాకు తీసుకుంటుంది. మన గంగ ప్రవాహాలు స్వచ్ఛంగా చెప్పుకుంటూ పోవాలంటే అది గుర్తుపెట్టుకోవాలి అన్నాడు. అది నేను అలాగే కంటిన్యూ చేశాను. సో మనం చెప్పే టీచింగ్ అంత పవిత్రంగా ఉండాలి, డెడికేటెడ్. ఉపాధ్యాయ బృందానికి నమస్కారం. అదేవిధంగా నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు. ఈ 2003-04 బ్యాచ్ నాకు కూడా ఒకటి అన్ని, ఎందుకంటే ఫస్ట్ ఎస్ఎస్సి నాకు 2001, 2002 సార్ మార్నింగ్ క్లాస్ చెప్పినప్పటికీ కూడా నేను ఇప్పుడు తిరస్కరించిన. జగన్ సారు బీఈడి వచ్చి వెళ్ళిపోవడం వల్ల కంపల్సరీ ఏమైపోయిందంటే మీ బ్యాచ్కు సైన్స్ చెప్పాల్సినటువంటి అగత్యం నాకు ఏర్పడ్డది. దాంతో నేను 10th క్లాస్ టీచర్గా పనిచేసిన. పిల్లలతో ఎంత ఫ్రెండ్గా ఉంటుంటే వాళ్ళని అంతగా దండించే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చదువు రావాలని నా తాపత్రయం. ఆ తాపత్రయం లోపల పిల్లలు చాలా కఠినంగా దండించేటువంటి వాడిని. నాకు ఇంకా మీ బ్యాచ్లో ఇవాళ జ్ఞాపకం ఏంటంటే వాటి ఎందుకు రోల్ నెంబర్ 4, రోల్ నెంబర్ 5 సంతోష్ అండ్ సంతోష్ వాళ్ళు పని కాకపోదు, వాళ్ళ తమ్ముడు వస్తుండేవాడు. వీళ్ళేమో తప్పిస్తప్ప మరి ఇప్పటికా ఫోన్లా లేవు. సమాచారం ఎట్లా పోవాలి, లెటర్ వచ్చి పంపిన ఒకసారి మీరు బతుకుంటే వచ్చినా కనబడి ఉంటారు. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు అంటే కానీ వాళ్ళు ఎంత మారిపోయినట్టు అంత మారిపోయినారు. మనం రాజశేఖర్ చెప్పుకున్నాడు, మీరు 8th ఇట్లా కొట్టుకుంటే మేము ఎంత మారిపోతుండో సార్ అన్నారు. కానీ మా సైన్స్ లోపల నిజంగా చూస్తుంటే సంతోష్ గారు కానీ రాజశేఖర్ కానీ 49 వస్తుంది. మా శ్యామ్ సార్ ఏం చేస్తున్నాడే, అల్లుడు నువ్వు ఎక్కదక్క మార్కులు చేస్తున్నావు. లేదు మా పిల్లలు మిగతా సబ్జెక్ట్ల డల్లర్స్ కావచ్చు, నా ఫిజికల్ సైన్స్లో మాత్రం వాళ్ళ ఫ్లేవర్స్ చూడండి. శుభ సాయంత్రం. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయులకు వందనాలు, నా శిష్యులకు శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు 2003-04 సంవత్సరం తర్వాత మళ్ళీ ఈరోజు కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక సుదినం, మంచి దినం. ఎందుకంటే ఈరోజు గత స్కూల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా స్మృతిలో మదింపు చేసుకోవడానికి, మీ యొక్క హావభావాలు ఒకటి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి రోజని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడికి అటెండ్ కావడానికి ఇక్కడ బీజంగా, అంటే ఇక్కడ ఎవరంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పారు కదా, బీజం వేసిన వ్యక్తి మహేష్ అని చెప్పారు కదా. మహేష్ ఇంతమందిని గ్యాదర్ చేసి ఇక్కడికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి తుపాకీ ఆశిష్యులు అసలు బీజం మొదకెత్తే అందరికీ వచ్చి పోయింది ముఖ్యంగా. కాబట్టి అతన్ని ప్రత్యేకంగా తీసుకుందాం. ఇదే విధంగా ఇది కూడా కష్టసాధ్యమైనటువంటి పని. సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళు సేకరించడం, దూరంగా ఉన్న వాటిని ఏది వాళ్ళ యొక్క
నెంబర్ చేసుకొని సేకరించడం అనేది కష్టసాధ్యమైనటువంటి పని. అందరికీ రావడం అనేది కనుక చాలా సుదీనం. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా మీ యొక్క పుట్టినటువంటి పిల్లలకు కూడా మంచి సంస్కారవంతమైనటువంటి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉన్నటువంటి వాటిలో చేర్పించి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని నా యొక్క ఉద్దేశం. సభా వేదిక మీద ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులకు మరియు ఇప్పుడు విద్యార్థులు అది ఒకప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉన్నారు. రాజకీయ రంగాల్లో ఉన్నారు, మార్కెటింగ్లో ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు, కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు బ్యాంక్ సెక్టర్లో ఉన్నారు. రకరకాలైనటువంటి గృహసంబంధమైనటువంటి రంగాలలో కూడా మరియు వ్యవసాయ రంగంలో కూడా ఉండడం జరిగింది. కాబట్టి కొంత మటుకు ఆ దశ నుంచి దాటి రావడం జరిగింది. ఇంతకుముందు మేడం అన్నట్టు నిరంతరము ప్రతి వ్యక్తి విద్యార్థి రోజు ఏదో కొత్తదాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా విద్యార్థిగానే కొనసాగుతూ ఉంటారు, అనడంలో సందేహం లేదు. కాబట్టి వివిధ పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ తమ తమ యొక్క కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీలో కొంచెం అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసంతృప్తిని అక్కడి వరకు దాన్ని ఆగిపోకుండా మీ పిల్లల ద్వారా దాన్ని సంతృప్తి పొందే పరిస్థితికి మీరు దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశాన్ని కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గుర్జాడ అప్పారావు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే అందరూ మనుషులే, అందరికీ మానవత్వం అనేటువంటిది ఉండదు. కొందరు అది తప్పిగా వ్యవహరించేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. సరిపడిలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఆర్థికంగా మంచిగా స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది తమ అవసరాలకు కూడా ఆర్థిక పరిస్థితులు సర్దుబాటు చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు మానసికంగా కొనిపోకుండా ఏదో ఉన్న వాళ్ళు అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళను చూసి అలాగే మా తోటి విద్యార్థులు కూడా మాది భూమిన పేరు రజిత మరి మెట్ల చిత్రకు పేరుతో వినుకున్న మా ఉపాధ్యాయులకు నమస్కారం. మాది కొమ్మపేటి, మా ఆయన పేరు మాది మరి ఏ సెక్షన్ అవుట్ గర్ల్స్ అందరికీ ఒకే సెక్షన్ అవుట్ గర్ల్స్ అందరూ తెలుసు, కానీ బాయ్స్ ఎవరు తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది కో ఎడ్యుకేషన్ అయితే బాగుంది. ఒక పెద్ద క్లాస్ ఉంటుంది, అందరూ ఒక 100 మెంబర్స్ ఉంటాం, మనం అందరం 120 కదా. అట్లా కో ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. మిమ్మల్ని అందరూ క్లాస్ సెకండ్ టాపర్ తను యాక్చువల్లీ ఎక్కడో ఉండాల్సిన అమ్మాయి, అందుకే తనని మళ్ళీ చెప్తా. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాను. యాక్చువల్గా ఏమంటారు
నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బాబు బాబు 10th అయిపోయింది, పాప ఒక వాళ్ళ కూతురులాగానే ట్రీట్ చేస్తున్నారు చేసేవాళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా నేను వర్క్ ఎక్కడ చేస్తున్నాను అక్కడ నాకు అలానే ఉంది ట్రీట్మెంట్. సో కొన్ని మెమరీస్ నేను అవి వీళ్ళు అలా ఆ టీచర్ ఇలా అనేవాళ్ళు, వీళ్ళు అలాంటి నాకు అలాంటివి ఏం లేవు. బట్ ప్రతి ఒక్క టీచర్ పేరు పేరు అంటే నన్ను వాళ్ళ డాటర్ లాగా ట్రీట్ చేశాను. ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది నాకు. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. అక్కడ ఏంటంటే బాగా స్ట్రిక్ట్ ప్లస్ టైమింగ్స్ కూడా నేను అడ్జస్ట్ కాలేకపోయాను. అప్పుడు అనిపించింది అంటే చదువు ఒక సర్టెన్ పాయింట్ టైం వరకు ఓకే, మరీ స్ట్రిక్ట్ కూడా ఎక్కువ ఉండకూడదని నా ఒపీనియన్. నేను ఇంటర్ ఆల్మోస్ట్ చేశాను సార్. 2 years ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ 4కే లేపేవాళ్ళు, మిడ్ నైట్ 12 వరకు చదివేసేవాళ్ళు. అంటే నాకు నా టైం ఎట్లా ఉండేది 10 o'clock షార్ప్ పడుకున్నాను. అప్పటికి నేను అన్ని కంప్లీట్ చేసుకునేదాన్ని. ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకునేదాన్ని. సో అలా నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి అలా అంటే పిల్లలతో స్ట్రిక్ట్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అంత లిబర్టీ అంత ఫ్రీడమ్ కూడా ఇవ్వడం అంతే ఇంపార్టెంట్. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. నేను వచ్చేసి ఎప్పుడు కూడా ఏ సార్లు కూడా దెబ్బలనేది తినలేదు. సో అలా తినకుండానే నేను జరిగింది. మా రైటింగ్ బాగుంటుందని సార్ చాలా రాపించేవాడు అన్ని. అలాగే కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటుందని అన్ని రాపించేవాడు. శ్రీనివాస్ సార్ అయితే ఇక మంచి అనుభవం ఉన్నాయి. సార్ అన్ని రకాల స్టోరీస్ కానీ మోటివేషన్ స్టోరీస్ కానీ అన్నీ చెప్పి ఎంకరేజ్మెంట్ చేసేవాడు. ఇంకా భూషణ్ సార్ లైఫ్లో కాబట్టి వాస్తవంగా మా సీనియర్స్కి జగదీశ్వర సార్ ఉంటేనే ఒక టైగర్ లెక్కలో కనిపించేది. అంటే సార్ చూస్తే రెస్పెక్ట్ ఎట్ ద సేమ్ టైం భయం అనేది వాస్తవం ఉండేది. తిరుపతి సంస్థలు సూసత్పరంగా సార్ చాలా వరకు అన్ని రకాలుగా మమ్మల్ని ప్రోత్సహించేవాడు. ఇంకా భూషణ్ సార్ కూడా మ్యాథ్స్ తన వాస్తవంగా అందరికీ మ్యాథ్స్ అన్ని రకాలుగా నాకు మ్యాథ్స్ అంటే యాక్చువల్గా మేము మ్యాథ్స్ వచ్చేసి 10th 92 ఆల్మోస్ట్ 92 స్కోర్ చేసినాను. సో అంత వాస్తవంగా క్రెడిట్ వచ్చేసి భూషణ్ సార్కి జరుగుతుంది. అది అన్ని రకాలుగా వాస్తవంగా నిజంగా ఇప్పుడు అసలు అంటే మళ్ళీ ఒకసారి వెళ్ళడం జరిగింది. సెక్యూర్ మళ్ళీ మేము కూడా ఎందుకు స్ట్రిక్ట్గా ఉన్నామంటే అక్కడ అమ్మానాలు ఏ నమ్మకంతో పంపించారో మేము అమ్మానాలు లాగానే ఉండాలని తెలుసుకుంటే స్ట్రిక్ట్గా ఉన్నాం. మీకు ఇంకో విషయం చెప్పారా, కో ఎడ్యుకేషన్ ఉంటే మీకే కాదు మాకు చాలా ఈజీ. ఈ గర్ల్స్ బాయ్స్ ఉన్నట్టు వాళ్ళు అలా చేస్తుంటే అరే ఒక్కసారి నేను చెప్పున్నాను అంత సింపుల్ అయిపోతుంది మాకు. మీ గర్ల్స్ కూడా బాయ్స్ చదువుతున్నారమ్మా మీకేంటంటే కూడా మీరు చదివేవాళ్ళు. ఆ అవకాశం మాకు సెక్షన్ వేరే ఉంటేనే మీ పేరెంట్స్ పంపించారు, అందుకనే అలా అయిపోయింది. దానికి మేము బాధ్యతం కాదు. ఇక చాలా సమయం అవుతుంది కదా మాతో పాటు అయితే మాది ట్రాన్స్పోర్ట్ కాబట్టి మా నాన్నగారు కూడా ట్రైనింగ్ చేశా. తర్వాత 10th క్లాస్ 97, 98 బ్యాచ్ నుండి 2003 వరకు. తర్వాత మా పాప బ్యాచ్ చెప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ మానేసాను. నేను కూడా అలాగే బాధపడ్డాను. గిరిరాజ్ గారు పంపిస్తే ఇప్పుడు నా పొజిషన్ వేరే ఉంటుంది. వేరే లెక్చరర్
పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి